హలో, హాయ్, నమస్తే, అస్సలాముఅలైకుం. నేనిలా ఉన్నాను. మరి మీరెలా ఉన్నారు? థంబ్‌నెయిల్ చూస్తే మీకు తెలిసుంటుంది. ఈరోజు పుస్తకాల గురించి మాట్లాడబోతున్నాను. పుస్తకాలు మనల్ని కాలు కదపకుండా వేరే ప్రపంచానికి తీసుకెళ్తాయి. ఇది పుస్తకాలు చదివే అలవాటున్న వాళ్ళకి తెలుస్తుంది. పుస్తకాలు చదివేటప్పుడు మనం కూడా ఆ పాత్రలలో లీనమైపోతాం. ఏడుస్తాం, నేర్చుకుంటాం, నవ్వుతాం. మనం ఎక్కడికి వెళ్ళకుండానే ఎన్నో జీవితాలను పుస్తకాల ద్వారా తెలుసుకుంటాం. ఒక మంచి పుస్తకం మనకు స్నేహితుడిలా తోడుంటుంది. అంటే మనం దాన్ని ఎంతో జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటాం. మన బాధలో, ఓదార్పులో, మన సందేహాల్లో సమాధానం మనం పుస్తకాలు చదవడం ద్వారా తెలుసుకోవచ్చు. మన ఒంటరితనంలో పుస్తకాలు చదవడం అనేది ఎంతో స్వాంతన లభిస్తుంది. పుస్తకాలు చదివే అలవాటున్నవారు ఎప్పుడు ఒంటరిగా ఫీల్ అవ్వరు. ఎందుకంటే ఒక పుస్తకం మన దగ్గర ఉంది అంటే మన ఫ్రెండ్ మన పక్కన ఉన్నట్టే అనిపిస్తుంది. ఇక పుస్తకాలలో నాకు ఇష్టమైన పుస్తకాలు ఏమిటి అంటే ఎన్నో పుస్తకాలు చదువుతాను. పుస్తకాలు చదివితే మనం వేరే ప్రపంచంలో, వేరే లోకంలో ఉంటాం. కానీ జిడ్డు కృష్ణమూర్తి గారి పుస్తకాలు అవి నాకు ప్రాణం అనే చెప్పొచ్చు. ఎందుకంటే అవి చదవడం ద్వారా నన్ను నేను తెలుసుకోగలిగాను. జిడ్డు కృష్ణమూర్తి గారి పుస్తకాలు చదవడం వల్ల నాకు ఎలా అనిపిస్తుంది అంటే మన జీవితంలో చాలామంది మనకు విజయం సాధించు, డబ్బులు సంపాదించు, పేరు తెచ్చుకో అని చెప్తారు. కానీ మనసు ప్రశాంతంగా ఉండటం నేర్పించేవారు చాలా తక్కువ. అలాంటి వారిలో ముందు వరుసలో నిలిచిన వారు జిడ్డు కృష్ణమూర్తి గారు. ఆయన పుస్తకాలు చదివితే మనలోని మనసు మేల్కుంటుంది. బయటి ప్రపంచం గురించి కాదు, మన లోపలి ప్రపంచం గురించి ఆలోచించమని ఆయన చెబుతారు. ఈ పుస్తకాల్లోని ప్రతి మాట మన ఆలోచనల్ని కదిలిస్తుంది. మనలోని కోపం, భయం, బాధ, గర్వం ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయో మనకు అర్థమవుతుంది. కృష్ణమూర్తి గారు ఏం చెబుతారు అంటే మన జీవితంలో నిజమైన మార్పు బయట నుంచి రాదు, అది మనలో నుంచే మొదలవుతుంది అనేది చెప్తారు. మనకు మనమే అర్థం కావడం నేర్చుకోవాలి. మన ఆలోచనల్ని గమనించడం నేర్చుకోవాలి. ఎందుకంటే మనం ఎవరో తెలుసుకోవడమే జీవితంలోని మొదటి పాఠం. ఈ పుస్తకాలు చదివితే మనకు ఒక కొత్త ప్రశాంతత వస్తుంది. మనల్ని ఇతరులతో పోల్చుకోవడం తగ్గిపోతుంది. మనసు మెల్లగా నిశ్శబ్దంగా మారుతుంది. జిడ్డు కృష్ణమూర్తి గారు చెప్పినట్లు మనసు నిశ్శబ్దంగా ఉన్నప్పుడు మాత్రమే నిజమైన జ్ఞానం పుడుతుంది. అది ఎక్కడో గ్రంథాల్లో ఉండదు, అది మనలోనే ఉంటుంది. ఆయన పుస్తకాలు మనల్ని ఎక్కడికి తీసుకెళ్ళవు, కానీ మనల్ని మన దగ్గరికే తీసుకెళ్తాయి. పుస్తకాలు అనేవి కొన్నిసార్లు మనం ఎప్పటికీ చేయలేని ప్రయాణం చేస్తాయి. కానీ జిడ్డు కృష్ణమూర్తి గారి పుస్తకాలు మాత్రం మనసు చేసే ఆ లోతైన ప్రయాణానికి మార్గం చూపిస్తాయి. మనసు ప్రశాంతంగా ఉండాలి అనుకునే ప్రతి మనిషి జీవితంలో కనీసం ఒకసారైనా ఈ పుస్తకాలు తప్పకుండా చదవాలి. ఎందుకంటే అవి మనల్ని మనం ఎలాంటి వాళ్ళమో మనకే కొత్తగా పరిచయం చేస్తాయి. జీవితం మారాలి అంటే మనసు మారాలి అనేది జిడ్డు కృష్ణమూర్తి గారి ఆలోచనల్లోని. మనసు మనిషికి వరమా శాపమా అని చెప్పాలి అంటే మనసు ప్రశాంతంగా ఉంటే ప్రపంచమే అందంగా కనిపిస్తుంది. అదే మనసు అల్లోకల్లోలంగా ఉంటే సుందరమైన దృశ్యాలు కూడా కలకలం అనిపిస్తాయి. జీవితం మార్చుకోవాలి అంటే బయటి పరిస్థితులు కాదు, ముందుగా మన మనసును మార్చుకోవాలి అనేది కృష్ణమూర్తి గారి పుస్తకాల్లో కనిపిస్తుంది. ఒక్కొక్కసారి మనకేమనిపిస్తుంది అంటే సమస్యలు బయటి నుంచి వస్తాయి అని, కానీ అసలు సమస్య మనలోనే ఉంది ఆయన ఎప్పుడో గుర్తు చేశారు. మన భయాలు, మన కోరికలు, మన ఆశలు ఇవే మనకు బంధనాలు అని. జ్ఞానం అనేది ఎక్కడో దొరకదు, అది మనసు లోపల నిశ్శబ్దంలో దొరుకుతుంది. ఎంత లోతైన ఆలోచన కదా. మనస్సు లోపల నిశ్శబ్దం, అసలు అలా ఉండడం సాధ్యమేనా అని అనిపిస్తుంది ఒక్కొక్కసారి. జిడ్డు కృష్ణమూర్తి గారి పుస్తకాలు చదివితే మనలో మనకే ఒక ప్రశ్న తలెత్తుతుంది. అదేంటంటే నేను నిజంగా నన్ను నేను తెలుసుకున్నానా, నా జీవితాన్ని నిజంగా నేను తెలుసుకున్నానా అనేది ఆ ప్రశ్న. మనల్ని మనం తెలుసుకోవడం అనేది పుస్తకాలు చదవడం కంటే లోతైన పయనం. కానీ ఆ మార్గం చూపేది ఈ పుస్తకాలే. నేను ఈ పుస్తకాలు చదువుతున్నప్పుడు అవి కేవలం మాటలు కాదని అనిపిస్తుంది. ఈ పుస్తకాలు నాకు ఒక కొత్త విషయాన్ని నేర్పించాయి. అవేంటంటే మార్పు అనేది బయట నుంచి రాదు,
అది మన మనసు లోపల ఉద్భవిస్తుంది అని. జిడ్డు కృష్ణమూర్తి గారి ఆలోచనలు మనలో శాంతిని నింపుతాయి, మన ఆలోచనలను తేలిక చేస్తాయి, మనం ఎవరో తెలుసుకోవడంలో సహాయం చేస్తాయి. పుస్తకాలు మనల్ని కాలు కదపకుండా వేరే ప్రపంచానికి తీసుకెళ్తాయి, కానీ ఆ ప్రపంచం మన మనసులోనే ఉందని కృష్ణమూర్తి గారి పుస్తకాలు చెప్పే అందమైన నిజం. ఆ తర్వాత వచ్చేసి ఇది కుమిదిని, రవీంద్రనాథ్ ఠాగూర్ గారి ఈ కుమిదిని బుక్ గురించి ఇంకొక వీడియోలో మాట్లాడుకుందాం. ఇప్పుడు చెప్పండి, మీలో ఎంతమందికి బుక్స్ చదివే అలవాటు ఉంది? టీవీలు ఇవి వచ్చిన తర్వాత అసలు ఎవరైనా పుస్తకాలు కొంటున్నారా, చదువుతున్నారా అనేది కూడా ప్రశ్నార్థకమే కదా. కానీ మీరు పుస్తకాలు చదివితే చాలా చాలా తెలుసుకోవచ్చు. ఇప్పుడు మీరు యూట్యూబ్ చూస్తారు, ఇన్స్టాగ్రామ్ అవన్నీ చూస్తుంటారు కదా. ఒకసారి రాసి పెట్టుకోండి ఈవినింగ్ అయ్యేసరికి, లేదా మీరు పడుకునే ముందు, ఈరోజు నేను ఫోన్లో ఏమేమి చూశాను, దానివల్ల నాకు ఉపయోగం ఏంటి అనేది ఒకసారి రాసి పెట్టుకోండి. అలా ఒక 1 వీక్ కనుక రాసి పెట్టుకుంటే మీరు ఎంత టైం వేస్ట్ చేస్తున్నారో మీకు తెలుస్తుంది. అదే ఒక పుస్తకం చదివారనుకోండి, ఆ పుస్తకం వల్ల అంతో ఇంతో జ్ఞానం తప్పనిసరిగా వస్తుంది. మనం ఎంత అమాయకంగా ఉన్నా పుస్తకాలు చదివితే మనకు లోక జ్ఞానం అనేది, బయటి ప్రపంచం అనేది తెలుస్తుంది. టీవీలో చూస్తారు, లేదా ఇన్స్టాగ్రామ్ చూస్తారు, ఎన్ని రీల్స్ చూస్తారు, రోజుకొక 1-2 గంటలు చూస్తారు. మీకు ఫైనల్గా ఆ 1-2 గంటలు చూసిన రీల్స్లో ఏ ఒక్కటైనా మీకు గుర్తుందా? సరే, ఈ రోజుది ఈ రోజుకి గుర్తుంటుంది, ఈ రోజుది రేపటికి గుర్తుంటుందా? ఉండదు. మళ్ళీ చూసిన రీల్ ఏదో తెలియదు, గుర్తుండదు, మళ్ళీ వేరే రీల్ చూసినా గుర్తుండదు. అదే ఒక పుస్తకం చదివారనుకోండి, అది మీకు ఆ పుస్తకం తీసుకొని ఇలా చూస్తే ఈ పుస్తకంలో ఇది ఉంది అనేది గుర్తుంటుంది, ఈ పుస్తకంలో ఇంత నాలెడ్జ్ ఉంది అనేది గుర్తుంటుంది. స్కూల్ నుంచి పిల్లలు వచ్చేసరికి మీరు టీవీ చూస్తూ కూర్చున్నారనుకోండి, పిల్లలు ఏం చేస్తారు? గబక్కిన మీ చేతిలో ఉన్న రిమోట్ లాక్కొని వాళ్ళకి ఇష్టమైన ఛానల్ పెట్టుకుంటారు. అలా కాకుండా మీరు పిల్లలు వచ్చేసరికి స్కూల్ నుంచి మీరు ఏదో ఒక పుస్తకం చదువుతూ కూర్చున్నారనుకోండి, వాళ్ళు అమ్మ దగ్గరకు వచ్చేసి అమ్మ ఏం చదువుతున్నావు అని అడుగుతారు. అదే టీవీ చూస్తుంటే ఏం చూస్తున్నావు అని అడగరు, వెంటనే రిమోట్ లాక్కొని ఛానల్ మార్చుకుంటారు. అందుకని చెప్పేసి మీరు పుస్తకాలు చదివే అలవాటు చేసుకుంటే ఇంట్లో మిమ్మల్ని చూసి మీ పిల్లలు కూడా పుస్తకాలు చదివే అలవాటు చేసుకుంటారు. నేను ఇలా సంతోషంగా ఉన్నాను, మీరు కూడా మీలాగే సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.